మూవీస్ అసలు హైప్ లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ ని తెచ్చుకుంటాయి. కానీ కొన్ని మూవీస్ ఉంటాయి అనౌన్స్మెంట్ అవడంతోనే ఆ మూవీ మీద సాలిడ్ హైప్ బిల్డ్ అవుతుంది. ఇంకా అలాంటి మూవీస్ కి టాక్ వస్తే రికార్డ్స్ కూడా అలానే క్రియేట్ చేస్తాయి. వీటినే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అంటారు. ఈ 2025 లో అలాంటి మూవీస్ రిలీజ్ అయ్యి కొన్ని వర్కౌట్ అయ్యే, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో ఈ వీడియోలో మోస్ట్ హైప్డ్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇన్ 2025 ఏంటో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన కాంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. నెంబర్ 7 సూర్యాస్ రెట్రో. కంగువా లాంటి ఫ్లాప్ తర్వాత సూర్య అండ్ జిగర్ తండా డబుల్ ఎక్స్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది ఈ మూవీ. కంగువా మూవీతో నెగిటివిటీ ఫేస్ చేసి విత్ ఇన్ 1 month లోనే రెట్రో టీజర్ ని రిలీజ్ చేశారు. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్ ఇన్ తమిళ సినిమా అని చెప్పాలి. యాజ్ యూజువల్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. అసలు మ్యూజిక్, డైలాగ్, సినిమాటోగ్రఫీ అన్ని టాప్ నాచ్ అనే చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ ఒక గ్యాంగ్స్టర్ వాళ్ళ వైఫ్ కి ఇచ్చిన ప్రామిస్ వల్ల వైలెన్స్ ని వదిలి నార్మల్ లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ముందు చేసిన కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేశాడు అనేది మూవీ ప్లాట్. సో ఈ మూవీతో అయినా సూర్య మంచి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుందాం. నెంబర్ 6 విజయ్ దేవరకొండస్ కింగ్డమ్. ఖుషి, ఫ్యామిలీ స్టార్ అండ్ కల్కిలో క్యామియో తర్వాత వస్తున్న ఫిల్మ్ ఇది. ఈ మూవీకి గౌతమ్ తిందనూరి డైరెక్టర్. ఒక మాస్టర్ పీస్ మూవీ తర్వాత వస్తున్న మూవీ ఇది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయ్యింది అండ్ ఆల్ ఓవర్ యునానిమస్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మూవీ ప్లాట్ ఇంకా తెలియదు కానీ టీజర్ చూసిన వెంటనే బ్లాక్ బస్టర్ ఫీల్స్ ని ఇచ్చింది. అయినా గౌతమ్ తిందనూరి మూవీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. మ్యూజిక్, స్టోరీ, విజువల్స్, పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. మరి చూడాలి ఈ మూవీతో అయినా విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడో లేదో. నెంబర్ 5 నానీస్ ప్యారడైస్. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైం కి నాని కెరియర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా వస్తుంది. ఇంకా టాక్ గానీ పాజిటివ్ గా వచ్చిందంటే టైర్ 1 హీరోస్ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. హిట్ 3 రిలీజ్ ఉంది కానీ ఈ మూవీ క్యారీ చేసే హైప్ నెక్స్ట్ లెవెల్. ఇంకా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ డబుల్ అయ్యింది అండ్ టీజర్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో విజువల్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అనే చెప్పాలి. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. నెంబర్ 4 రామ్ చరణ్స్ RC16. ఈ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ ముందే అనౌన్స్ అయ్యింది కానీ లిటరల్లీ ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు గేమ్ చేంజర్ కంటే ఈ మూవీ గురించే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ రాలేదు కానీ హైప్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏమో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అది రామ్ చరణ్ గారితో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా, చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరకొడేస్తున్నారు. ఇంకా డైరెక్టర్ బుచ్చుబాబు అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇంక మూవీ టైటిల్ పెద్ది అనే కన్సిడరేషన్ లో ఉంది. మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే కి వీడియో కంటెంట్ అయితే రాబోతుంది. అప్పుడు ఈ మూవీ మీద హైప్ డబల్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఈ ఇయర్ అక్టోబర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీతో రామ్ చరణ్ కూడా మంచి కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. నెంబర్ 3 రజనీకాంత్ కూలీ. అసలు 74 years ఉన్న యాక్టర్ ఈ లిస్ట్ లో ఉండటం, సొంత రాష్ట్రంతో పాటు ఓవరాల్ గా కంట్రీలో మూవీ లవర్స్ మొత్తం ఈయన సినిమా గురించే వెయిట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సాధ్యం అనుకుంటా. లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ కి రజనీకాంత్ లాంటి యాక్టర్ దొరికితే అసలు ప్యూర్ మాస్ అనే చెప్పాలి. ఈ మూవీలో కాస్టింగ్ చూసుకుంటే రజనీకాంత్, నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర అలానే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని కూడా తీసుకున్నారు. ఇది ఒక తమిళ మూవీ అయినా తెలుగులో కూడా మంచి హైప్ ఉంది ఈ మూవీకి. ఇంకా తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 crore మూవీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుందో. నెంబర్ 2 రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్స్ వార్ 2. 2019 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ వార్ 2 మూవీ. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అండ్ ఈ మూవీ కూడా స్పై యూనివర్స్ లో ఒక పార్ట్. పఠాన్ అండ్ టైగర్ 3 మూవీస్ లానే ఈ మూవీ కూడా యూనివర్స్ లో ఉంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇన్ ఇండియా ఇది. అండ్ మూవీస్ అన్ని 90% హిట్ అయ్యాయి. అండ్ మన టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ఆఫ్టర్ RRR అండ్ దేవరా లాంటి పాన్ ఇండియా మూవీస్ తర్వాత వస్తున్న మూవీ ఇది. ఇంకా రితిక్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళు కాంబోలో ఒక సాంగ్ కూడా ఉందంట. ఇవన్నీ విన్న తర్వాత మూవీ మీద హైప్ డబల్ అయ్యింది. ఇంకా టాక్ గాని పాజిటివ్ గా వస్తే మొత్తం సౌత్ నుంచి నార్త్ వరకు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 పవన్ కళ్యాణ్స్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో క్యారీ చేస్తున్న హైప్ అయితే మామూలుగా లేదు. ఎంతలాగంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఓజీ స్లోగన్స్ తో అరిచి గోల పెట్టే అంతలా.
ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి 1.5 year అయ్యింది, కానీ ఆ టీజర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా అలానే ఉంది. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా ఏ టైంలో రిలీజ్ అయినా మూవీ పైన హైప్ మాత్రం తగ్గదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. మరి చూడాలి ఎలా చూపిస్తాడు. సో ఇవి గైస్ 2025 మోస్ట్ హైప్డ్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీస్. ఇంకా కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ రాజసాబ్, హరిహర వీరమల్లు, విశ్వాంబర, తగ్ లైఫ్, ఇంకా కన్నప్ప. ఈ మూవీస్ మీద కొంచెం డౌట్ ఉండడంతో లిస్ట్ లోకి యాడ్ చేయలేదు. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నేను ఏ మూవీస్ అయినా మిస్ చేసినా, అలానే మీరు ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సైనింగ్ ఆఫ్ కంటెంట్ గీడా. థ్యాంక్ యూ.